నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వరరెడ్డి. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అల్లోల. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో పట్టణంలోని శివా చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలందరూ స్వశక్తి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్నారు. ప్రత్యేకంగా నిర్మల్ జిల్లాలో ఉన్నత స్థాయిలో అధికారులందరూ మహిళలే ఉన్నారని, ఇది చాలా గొప్ప విషయమని తెలిపారు. टाइम అవుతుందిరా. బేటీ బచావ్ సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి. బేటీ బచావ్. చైనీస్ లో ఒక సేయింగ్ ఉంది. సేయింగ్ ఏమంటే, ఎడ్యుకేట్ అ మ్యాన్ యు ఎడ్యుకేట్ అన్ ఇండివిజువల్, ఎడ్యుకేట్ అ ఉమెన్ యు ఎడ్యుకేట్ అ జనరేషన్. సో దీంట్లో భాగంగా మన నిర్మల్ జిల్లాలో కూడా మన ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాము. మంచిగా చదవాలి, చదివిన తర్వాత ఒక మంచిగా జాబ్ కొనసాగించాలి. జాబ్ తెచ్చేస్తామా? ఇంకా గట్టిగా. నేను ఎక్కడైనా అమ్మాయికి చూసినా నేను ఇదే ప్రామిస్ తీసుకుంటున్నాము. ఎందుకంటే మీ అందరూ మంచిగా చదివితే, మీ అందరికి మంచిగా జాబ్ ఉంటేనే మన జిల్లాకి సక్సెస్ అయినట్టే ఉంటుంది, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, మన అడ్మినిస్ట్రేషన్కి సక్సెస్ అయినట్టే ఉంటుంది. దీంతో పాటు మన నిర్మల్ జిల్లాలో చాలా ఇంపార్టెంట్ పోస్టులు అందరూ లేడీస్ ఉన్నారు. ఒక చిన్న లోటుపాటు కూడా లేదు. మంచిగా ఆల్ డిపార్ట్మెంట్స్, డిఆర్డిఓ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేసీలో నా ఆర్డిఓ కావచ్చు, we are doing more than excellence in this district without any issue. So general గా ఏమైతుంది అంటే, అది సొసైటల్ సైకాలజీ ఉంది. మనకి హక్కు సమానం ఉంది, మనకి రైట్స్ సమానం ఉంది, మన చేసిన పని కూడా సమానం ఉంది. సో మీకు కూడా మనకి కూడా రైట్స్ ఈక్వల్ ఉండాలి. మీ అందరిది మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలుపరుస్తున్నాయని, అర్హులైన వారందరూ పథకాలంటి ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడాలన్నారు. మహిళలు పురుషుల కంటే ఏమీ తక్కువ కాదని, నేడు సమాజంలో అంతరిక్ష రంగంలో కూడా మహిళలు భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. విద్యార్థులంతా చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. సోమవారం నుంచి 2 రోజుల పాటు జిల్లాలో మహిళల క్రీడా పోటీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధికారి కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా సీనియర్ సెక్రటరీ రాధిక, మహిళలు, ఎన్సీసీ విద్యార్థులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఒక హెడ్ ఆఫ్ ఫ్యామిలీ కదా. సో మీరు 4 days ఫీవర్లో డౌన్ ఉన్నారు అనుకుంటే మీ కిచెన్ పూర్తిగా అస్తవ్యస్తుంటుంది. పిల్లలకి ఎక్కడ ఏమున్నాయి తెలియదు కదా. ఎసా నోవా? సో నా ఒకటే రిక్వెస్ట్ టు ఆల్ ఫీమేల్స్ హూ ఆర్ ఇన్ నిర్మల్ డిస్ట్రిక్ట్, ఆల్ విమెన్ హూ ఆర్ ఇన్ నిర్మల్ డిస్ట్రిక్ట్, మీ హెల్త్ మీరు కాపాడాలి. మీ హెల్త్ కోసం మీరు ఎవ్రీడే కనీసం 45 minutes యోగా, మెడిటేషన్, హెల్త్ ఎక్సర్సైజ్, వాకింగ్, వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ టు యూ, కనీసం 24 hours ఒక 45 minutes మీరు మీ హెల్త్ కోసం ఇవ్వగలిగితే డెఫినెట్గా నిర్మల్ జిల్లాలో హెల్దీ, ఫీమేల్ హెల్దీ జిల్లా కూడా ఉంటుంది. ఈ జిల్లాలో కూడా
మనం ఒక కాంపిటీషన్ స్టార్ట్ చేస్తున్నాము మండే నుంచి. వీ విల్ స్టార్ట్ అ కాంపిటీషన్ ఆఫ్ ఎస్ఏ. వీ విల్ గివ్ 10,000 క్యాష్ ప్రైజ్. నేనే ఇస్తాం క్యాష్ ప్రైజ్ ఓన్లీ ఫర్ మేల్. ప్లస్ అట్ ద సేమ్ టైం మండే ఆన్వర్డ్స్ మన ఆల్ ఫీమేల్ ఎంప్లాయీస్కి ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తున్నాను. మండే ఆన్వర్డ్స్ 2 డేస్కి ఇది స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక డెడికేటెడ్ 2 డేస్ మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ యూ కమ్ టు నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ రీక్రియేషన్ ఇన్ యువర్ లైఫ్స్ ఆల్సో. మన స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ చేయమని ఉమెన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ వారాంతం అంతా కూడా, ఈ వారం రోజులు కూడా ఉమెన్కి అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పేసి మాకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం ర్యాలీ అనేది తీస్తున్నారు కలెక్టర్ గారు. సో నేను ఈ సందర్భంగా అందరికీ నిర్మల్ జిల్లా ప్రజలందరికీ కోరుకునేది ఒకటేనండి. మొత్తం నిర్మల్ జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి, అంటే బాలికల రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో ఫుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీచర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది. సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. పిల్లలందరినీ కూడా, ఆడపిల్లల్ని చక్కగా చదివించండి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి, వాళ్ళ భవితకు పునాదులు వేయండి. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి అరుల్ ఎందుకంటే ఆరోపించారు. నిర్మలైన నివాస గృహంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. అభివృద్ధి పనులు కమిషన్ల కోసం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పాక్పట్ల గ్రామంలో శంకుస్థాపన జరిగిన పామాయిల్ ఫ్యాక్టరీని తరలిపోతుంటే చేతులు కట్టుకొని కూర్చోవడం శోచనీయమన్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ హయాంలో మంజూరైన పనులకే శంకుస్థాపనలు, భూమి పూజలు చేస్తూ కాలం వెరదీస్తున్న ఆరోపించారు. 15 నెలల్లో మేము ఎక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏమి ఎక్కడ కూడా ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. నిర్మల్కి వచ్చినప్పుడు కానీ, నిర్మల్లో కొన్ని గ్రామాలు పోయినప్పుడు కానీ చూస్తున్న విషయాలను చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. నిర్మల్ మనము అభివృద్ధి పథకంగా తిరోగమనం స్టార్ట్ అయిపోయింది, అంటే రివర్స్ పోతున్నాం మనం. ఈ జిల్లాలలో బాగా డెవలప్ అవుతున్నా మన ప్రాంతం మాత్రం పూర్తిగా వెనుకబడిపోయింది. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నికలలో తప్పుడు హామీలు ఇచ్చి ఎలక్షన్లు గెలవడం జరిగింది. ఏదైనా ఇవ్వకున్నా కానీ నా సొంతం మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తా అని చెప్పాను. మరి గతంలో ఆయన ఏమంటుంది, సండే ఎమ్మెల్యే అంటుంది. నేను సామాన్య ప్రజలతో మాత్రం వాళ్ళే అంటున్నారు. పోయిన సంవత్సరం మొత్తం 22 రోజులు, సంవత్సరం మొత్తం మీద 22 డేస్ ఉండేనట. మంత్లీ ఎమ్మెల్యే అయిపోయాడు. సండే ఎమ్మెల్యే పోయి మంత్లీ ఎమ్మెల్యే అయిపోయాడు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నువ్వు హైదరాబాద్ పో, ఇంకేదైనా పో, ఎటైనా పో, కానీ మాకు మాత్రం సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కనబడాలని అంటారు. దాంతోపాటు ఆఫీసర్లు ఎవరైనా పోతే అధికారులకు ఏ విషయం చెప్పినా కానీ కలవడానికి సమయం లేదు, వినడానికి ఆయనకు సమయం లేదు. మనిషి పూర్తిగా ఎప్పుడు కూడా ఎవరిని ఏదో విమర్శించడము, ఏదో చెప్పడం తప్ప ఆయన వినే ప్రసక్తి లేదు. బీజేపీ ఫ్లోర్ లీడర్ అయిండో, ఇప్పుడు మరి నిర్మల్ కాన్స్టిట్యూన్సీ నాకు పని లేదు, నేను రాష్ట్ర స్థాయి మనిషిని అన్న ధీమాలా పోతున్నాడు. ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత ఫోన్లు చేసి బెదిరించి నువ్వు డబ్బులు ఇస్తావా, ఇవ్వవా, లేకుంటే అసెంబ్లీలో నేను రేజ్ చేస్తా, కానీ బెదిరింపు చేసుకుంటూ ఆ విధంగా మొత్తం ఈ యొక్క అక్రమంగా సంపాదించే కార్యక్రమం మొదలుపెట్టుకున్నాడు. ఇది మొదలైపోయింది. ఎందుకంటే ఆయన నిర్మల్ వ్యక్తి కాదు, మన మీద ప్రేమ ఉండదు. ఆయన నేరడుగొండకి వచ్చిండని చెప్పి నేను చెప్పిన. పత్రికా మిత్రులంతా అడిగినట్టున్నారు, పేపర్లు రాసింది. 800 కోట్లు అంటే నేను ఆశ్చర్యపోయినా. 800 కోట్లు ఏడ తెచ్చిపెట్టాడు మరి చూపెట్టు, ఎక్కడన్నా కనబడుతుంది వాళ్ళకన్నా. ఒక్క ఊర్లో ఏదైనా కొత్తగా స్కీమ్ వచ్చిందా? ఎన్ఆర్ఈజిఎస్ అనేది రెగ్యులర్ స్కీమ్, అది రొటీన్గా వస్తుంది. మేమైతే గాజుల్లా సభ్యుడు రామయ్య జడ్పీటీసీ ఉన్నాడు, వాళ్ళకు 2 కోట్ల పైన ఇచ్చినాం. నువ్వు కొత్తగా దిగ 800 కోట్లు ఎక్కడ పెట్టినావు? మేము డైరెక్ట్గా అడుగుతున్నాం. ఈ డేట్లు ఎక్కడ స్కీమ్ చూపెట్టి, ఒక స్కీమ్ చూపెట్టమని చెప్పండి. ఎక్కడ ఒక స్కీమ్ లేదు. కలెక్టరేట్ వచ్చింది మనకు, కలెక్టరేట్ తర్వాత మనకు ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది. ఇవన్నీ వచ్చినాయి. మనం నిలుపుకుంటే మనందరికీ ఒక నిరుద్యోగ యువకులకు కానీ, అవుట్ సోర్సింగ్లో కానీ జాబ్స్ దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు సక్రమంగా నడుస్తుంది. పామాయిల్ ఫ్యాక్టరీ తరలింపై ఈ నెల 10వ తేదీన నిర్మల్లోని ఆడియో కార్యం ముందు రైతులతో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
గతంలో సండే ఎమ్మెల్యేగా ఉన్న మహేష్ రెడ్డి ప్రస్తుతం మంత్రి ఎమ్మెల్యేగా మారిపోయారని ఆరోపించారు. బీజేపీ నేతగా ఎంపికైన అనంతరం నియోజకవర్గ ప్రజల్ని మరిచి రాష్ట్రాల్లో బ్లాక్మెయిల్ నేతగా ఎదిగారని విమర్శించారు. రాబోయే రోజుల్లో మహేష్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికై 15 నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి కాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మన నిర్మల్ జిల్లా మొత్తంలో ఇప్పుడు 9,500 ఎకరాలు నిర్మల్ జిల్లా అంటే నిర్మల్, ముధోల్, ఖానాపూర్ కలిపి 9,000 ఎకరాలు. ఆదిలాబాద్ ప్లస్ నిజామాబాద్ జిల్లా, సిరిసిల్ల జిల్లా వరకు మనకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మనకు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మహేశ్వర్ రెడ్డి ఏంటంటే ఇది ఇందిరాకరణ్ రెడ్డి ఉన్నప్పుడు ఫ్యాక్టరీ మంజూరు అయింది. అప్పుడు ఎలక్షన్లో తప్పు ప్రచారం, ఇందిరాకరణ్ రెడ్డి కొడుకు గౌతమ్ రెడ్డి ఫ్యాక్టరీ పెడుతున్నాం, ఆ ఫ్యాక్టరీ మేము పెడితే మీకు ఇట్లా ఉండే పరిస్థితి, మీ అందరూ ఏచీలో కూర్చోబెడుతుంది. నిర్మల్ బస్ స్టాండ్ తీసుకుపోయి ఎల్లపల్లి పెడుతున్నారు. ఆ ముజికి కాడ గుట్ట ఉన్నది, ఇదంతా ఇందిరాకరణ్ రెడ్డి గుట్ట అన్నారు. ఏ చెర్లు నిర్మల నీళ్ళు వస్తున్నాయంటే చెర్లన్నీ ఆపుకోండి ఇందిరాకరణ్ రెడ్డి. మరి ఇప్పుడు 15 నెలలు అయింది, ఏ చెర్ల ఇందిరాకరణ్ రెడ్డి గుంట ఆపిండో మరి చూపెట్టుంది. మాస్టర్ ప్లాన్ ఓ ఎడ్యుకేషన్ మాస్టర్స్ ప్లాన్ ఓ మంజలాపూర్లో మరి ఇప్పుడు 15 నెలలు అయింది, మీరు ఏం చేస్తున్నారు? 15 నెలల నుంచి మాస్టర్ ప్లాన్ది మీరు ఎందుకు సవరించలేకపోయారు? D1 పట్టాలు అన్నారు, D1 పట్టా ఏం ఇప్పటిదాకా మరి 15 నెలలు అయింది. ఏది అక్కడ అక్రమంగా ఒక పట్టా వాళ్ళకి ఇచ్చిందని ఉంటే మరి ఎందుకు రుజువు చేయలేకపోయినారు? మరి ఒక్క తప్పు ఎక్కడ చూపెట్టలేదు. మరి ఒక్కటేనా కాదు, ఈ 40 ఎకరాల భూమిలో కాకుండా ఇంకా పక్కకు కూడా వాళ్ళు ఒక 10 ఎకరాలు కొని సపోజ్ ఏదైనా పొల్యూషన్ది ప్రాబ్లం ఉంటే కూడా ఇంకా పక్క జరిపి దాంట్లో ఎన్ఓసి కోసం అడిగారు. ఇక్కడ మరి ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎన్ఓసి ఇవ్వద్దని చెప్పి టోటల్గా ఆయన కంట్రోల్ పెట్టాడు. ఆ డైరెక్ట్గా చెప్తున్నాడు, ఎమ్మెల్యే ఇవ్వద్దు అంటున్నాడు, నేను ఇవ్వను అని చెప్పి చెప్తున్నాడు. ఆ ఫ్యాక్టరీ మనకు నిర్మల్కి వస్తే ఇక్కడ రైతులందరికీ మనకు అందుబాటులోకి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు సంవత్సరం లోపల నిర్మాణం చేసి నిర్మల్లో ఈ ఫ్యాక్టరీ నడిపేయాలి. వాళ్ళు ఇప్పుడు ఈ ఒక నెల రోజుల సమయం వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ నెల రోజుల సమయంలో ఫ్యాక్టరీలు పేపర్ సబ్మిట్ ఇవ్వకుంటే వాళ్ళు వేరే జిల్లాకు పోయేటట్టున్నారు. ఆయననే మహేశ్వర్ రెడ్డి స్వయంగా భూమి ఇచ్చి ఆయన వ్యక్తులతో కొనుగోలు చేపించి అక్కడ లైసెన్స్ వచ్చి ఆ ఫ్యాక్టరీ పెట్టండి అంటే అక్కడ పొల్యూషన్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ దిలార్పూరు, గుండెపల్లి మహిళలు వాళ్ళంతా ఉద్యమం చేసి దాని ఫ్యాక్టరీని అభ్యాన్సులు గవర్నమెంట్తో అభ్యాన్సులు పెట్టించే దానికి కూడా వాళ్ళంతా కష్టపడ్డారు. మరి ఆ విజయము దిలార్పూర్, గుండెపల్లి వాళ్ళకి దక్కుతుంది. ఇది రైతులకు ఉపయోగపడే ఫ్యాక్టరీ, దీన్ని ఆపడం అంటే ఇది ఎంతవరకు సమంజసము? ఈ చెక్ డ్యామ్లకు నీళ్ళు ఇవ్వాలంటే నేను ఇవ్వను, ఇంకేదన్నా చేయాలంటే నేను చేయను. ఎమ్మెల్యే చెప్తేనే ప్రజలతో సంబంధం లేదు. గవర్నమెంట్ శాలరీ ఇస్తుందా, మరి ఏమి ఇస్తుంది, లేకుంటే వాళ్ళే ఇస్తుందా వాళ్ళు చెప్పినట్టు చేయడానికి. సోమవారం రోజు నాడు రైతులతోని ఈ ఎవరైతే పామాయిల్ మొక్కలు పెట్టినారో అట్లయితే రైతులందరూ కూడా స్వచ్ఛందంగా మేము వచ్చి సార్ మేము దీనికోసం పోరాటం చేస్తాం, ధర్నా చేస్తాము. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేము అక్కడ పర్మిషన్ తీసుకోవడం జరిగింది, మైక్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. నిర్మల్లో ఆర్డీఓ ఆఫీస్ ముందర మరి ఆ రైతులతోని ఓ ధర్నా కార్యక్రమం, శాంతియుతంగా ధర్నా కార్యక్రమం పెట్టి ఇది ప్రభుత్వ దృష్టికి, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మరి తప్పుడు విధానానికి రైతులందరికీ తెలిసే విధంగా తెలియజెప్పాలని చెప్పి కూడా ఈరోజు కార్యక్రమం. మొత్తం అంటే 27,40,00,000 రూపాయలు ఇది మనం మంజూరు చేయించి దాదాపు సంవత్సరంన్నర కంటే ఎక్కువైపోయిందా, 2 సంవత్సరాలు అయింది. టెండర్ అయింది, అగ్రిమెంట్ అయిపోయింది. నేను మినిస్టర్గా ఉన్నప్పుడే వెంగవపేటలో పోయి పూజ కూడా భూమి పూజ కూడా చేసినాం. కానీ దాన్ని ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్లు పోతే నా దగ్గర చెక్ డ్యామ్ కట్టద్దు, నాకు పర్సెంటేజు మొదలు ఇవ్వాలా, పర్సెంటేజ్ మొదలు ఇచ్చినాకనే మీరు పని మొదలు పెట్టండి అంటున్నాడు. ఈ ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా పైసలు అడుగుతున్నారు. బాగానే మ్యాక్సిమం డిమాండ్ చేసినట్టు వాళ్ళు మాతో కాదు, ఇది ₹1 కూడా ఇచ్చేది ఉంటుంది ఎవరికి కూడా అని చెప్పింది. ఫ్యాక్టరీ కూడా పైసలు అడిగింది. ఈ ఆయిల్ ఫామ్ వాళ్ళు వీళ్ళప్పుడే కాంట్రాక్టర్లకు పైసలు అడిగారు. గాంధీనగర్ నుంచి నిర్మల్ ఇక్కడ సిద్ధాపూర్ వరకు టోటల్ కొత్త పైప్ లైన్లు వేస్తే మనకు పలుగుడు అనేది ఉన్నది. దానికోసం మంజూరీ చెప్తే నాకు మొదలు పైసలు అడ్వాన్స్ ఇచ్చినాకనే పని మొదలు పెట్టాలని ఆపింది. 6 నెలల నుంచి కాంట్రాక్టర్లు ఎన్నిసార్లు పోయినా కానీ నువ్వు పని చేయొద్దని చెప్పి దాన్ని ఆపడం జరిగింది. హరిత హోటల్ నిర్మాణం చేయాలని చెప్పి అప్పుడు అడిగితే పాపం ఐబీలో శంకుస్థాపన చేసినాము, వాళ్ళు ఫిల్లర్ తవ్విండ్రు. తవ్వినాక అప్పుడు ఎలక్షన్లు వచ్చిన తర్వాత నేను పోయి కలిస్తే అక్కడ వద్దు, నేను అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా,
నీకు ఇంకో స్థలం చూపిస్తా అని చెప్పి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఒకటి ఉండగా నేను వచ్చిన ఎమ్మెల్యేలు కొత్తగా కట్టుకుంటా అంటే సాధ్యమవుతుంది? మరి ఎక్కడ ఉందా? 119 కాన్స్టిట్యూన్సీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాబట్టి కొత్తగా ఎవరికైనా ఇచ్చినా మరి ఎక్కడ? డ్రింకింగ్ వాటర్ ఆపుతున్నాడు, చెక్ డ్యాన్లు ఆపుతున్నాడు, రైతులు బతికే ఆయిల్ ఫ్యాక్టరీ ఆపుతున్నాడు, మరి ఇక్కడ టూరిజం గురించి ఆపుతున్నాడు. ఇలా టూరిజం ఉంటే ఎందరో మందికి ఇలా ఆ టూరిజం అయితే ఎన్నో హోటల్స్ నడుస్తుంది, కార్లు నడుస్తుంది, ఎన్నో రకాల వాళ్ళకు బిజినెస్ డెవలప్ అవుతుంది. అభివృద్ధి నిరోధకుడు తయారయ్యాడు. తర్వాత మెయిన్గా ఏంటంటే ఎవరికి అందుబాటులో ఉంటాడు. కేవలము ఆయన పేరు చెప్తే బ్లాక్ మెయిలర్ అనే హైదరాబాద్లో పేరు వచ్చేసింది. ఏదైనా బ్లాక్ మెయిల్ చేసుకుంటే డబ్బులు సంపాదించే కార్యక్రమానికి అలవాటు పడ్డాడు. ది ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల వారి అవసరాలకు తగ్గట్టు తక్కువ వడ్డీతో రుణాలు మరియు మా బ్యాంకులో డిపాజిట్ చేసిన వారికి అత్యధిక వడ్డీ రేటు ఇవ్వడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మీ ముందుకు వచ్చింది. 400 రోజుల శ్రీనిధి స్పెషల్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేస్తే 8.5% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 9% వడ్డీ ఇవ్వబడును. బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీతో ప్రతి గ్రాముకు 5,500 రూపాయలు ఇవ్వబడును. ఎల్టీ కర్షక మిత్ర రుణాలు ఎకరానికి 2 లక్షలు తక్కువ వడ్డీతో ఇవ్వబడును. మా అన్ని బ్రాంచ్లలో హౌసింగ్ లోన్ మరియు బిజినెస్ లోన్స్ సులువుగా పొందండి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ తో పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను కూడా అందిస్తోంది. నెలవారీ రికరింగ్ డిపాజిట్ సౌకర్యం మరియు అన్ని శాఖలలో లాకర్ సదుపాయం అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలను సంప్రదించండి. ది ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, ఆదిలాబాద్. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను జిల్లా ట్రెజరీ ఆఫీసర్ వెంకటరమణ శాలతో సత్కరించారు. వారి సేవలను కొనియాడారు. జీవితంలో ఎన్నో ముఖ్య పదవులు పోస్తున్న మహిళలకు ఓ ప్రత్యేక రోజును కేటాయించారన్నారు. ఇందులో రమేష్, తోట సుజన్ పాల్గొన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు పాఠశాల విద్యార్థులచే బాలికలు, మహిళల ప్రాముఖ్యత ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. నేటి ఆధునికంలో మహిళలు అవరి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అందరిలో చిన్నతనం నుంచే బాలతో సమానంగా బాలికలు పెంచాలన్నారు. బాలికలకు మంచి విద్యను అందించి వారి జీవితంలో గొప్పగా ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు. మన సమాజం ఒక బ్యాలెన్స్ లో నడపాలి. ఇది బ్యాలెన్స్ లో పురుషులు అండ్ మహిళలకి ఈక్వాలిటీ ఉంటేనే ఆ సమాజం బ్యాలెన్స్ ఉంటుంది. కానీ మామూలుగా ఇప్పుడు ఏమైతుంది అంటే జనరల్ గా అబ్జర్వేషన్ ఇన్ సొసైటీ ఏమంటే విమెన్ కి డబుల్ బర్డెన్ ఉంటుంది. డబుల్ బర్డెన్ అంటే ఎట్లా? ఒక జనరల్ గా వర్కింగ్ విమెన్ కి కూడా ఇంటి పని కూడా చాలా ఉంటుంది. ప్లస్ ఆఫీస్ వచ్చి వాళ్ళు పని చేస్తారు, మళ్ళీ ఆఫీస్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళు ఇంటికి పోతారు, అక్కడ కూడా ఫర్దర్ గా వర్క్ ఉంటుంది. అండ్ ఇది జిల్లా ఇది స్టేట్ ఇష్యూ కాదు, ఇది నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూ ఉంది. దీని మీద చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. సో రీసెర్చ్ చేసిన తర్వాత ఏం తెలిసింది అంటే ఇది డ్యూయల్ బర్డెన్ ఆఫ్ వర్క్ అన్నమాట. డ్యూయల్ బర్డెన్ ఆఫ్ వర్క్. సో ఒకవేళ ఈకనామిక్ టర్మ్స్ లో ఇఫ్ వి చెక్ ఇట్, ఒక మహిళలు ఇంటిలో ఎంత పని చేస్తున్నారు, ఒకవేళ మన అదే మానిటరీగా ఇఫ్ వి చెక్, దెన్ మీకు అదే మీ హస్బెండ్ శాలరీ కంటే ఎక్కువ మీరు వర్క్ చేస్తున్నారు. ఇది మన ప్రేమతోటి చేస్తున్నాము, మంచిది. కానీ మీకు బాడీకి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. సో మీరు బాడీ కూడా మీరు కాపాడాలి, మీ హెల్త్ కూడా మీరు కాపాడాలి. ఎట్లా కాపాడతారు? మీది డైలీ రొటీన్ మీరు బాగా చేంజ్ చేయలేరు కదా. కానీ మీరు మీ డైలీ రొటీన్ లో ఖచ్చితంగా 1 అవర్ వాకింగ్, లేకపోతే యోగా, లేకపోతే మెడిటేషన్. ఏమైతుంది అంటే మీకు 24 అవర్ రొటీన్ లో కనీసం 1 అవర్ మీకోసం దొరుకుతుంది. హెల్త్ కి తర్వాత ఏం ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టండి మీ అందరూ. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ తర్వాత ఫర్ హెల్త్. ఎందుకు అంటే మీ బాడీ ఇస్ అ మషీన్.
మీరు కంటిన్యూస్ గా ఓవర్ వర్క్ తీసుకుంటున్నారు, రెస్ట్ కూడా లేదు, మెంటల్ స్ట్రెస్ కూడా మీకు ఉంటది. కానీ మీరు హెల్త్ గురించి, మీ జనరల్ చెకప్స్ గురించి కూడా నెగ్లిజెంట్ ఉంటేనే చాలా కష్టమవుతుంది. జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జి రాధిక మాట్లాడుతూ మహిళలందరికీ మహిళల చెక్కులు, చట్టాలు, రక్షణలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు వీటిపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వహించిన పలు పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్, అధికారులు ప్రశంసా పత్రాలు అందజేసి వారిని అభినందించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళా ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్ షారాతో సన్మానించి జ్ఞాపకం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్న కళ్యాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, ఎస్డీఓ నాగమణి, జిల్లాధికారులు పాల్గొన్నారు. వారం రోజులు ఈ మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు, ఇబ్బందులు, ఇష్యూస్ వీటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయమని మాకున్న ఇన్స్ట్రక్షన్స్. సో మేము ఈ వారం రోజులుగా డిఫరెంట్ ప్లేసెస్లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. మహిళలకి చాలా సాధికారత వైపు ప్రయాణం చేస్తున్నాం. అందరం కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా చట్టాలు కూడా ఉమెన్ సెంట్రిక్, అన్నీ కూడా అంటే చట్టాలు ఒకటే కాదు, అన్ని ఇవి కూడా ఆపర్చునిటీస్ కూడా ఉమెన్ సెంట్రిక్, ఉమెన్ డెవలప్మెంట్కి పనికొచ్చే అన్ని స్కీమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. సో అవన్నీ కూడా చక్కగా తెలుసుకోవాలి, అసలు మనకి ఏమేమి ఉన్నాయి, ఒక మహిళకి తను డెవలప్ అవ్వడానికి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎలాంటి లాస్ ఉన్నాయి, సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది ఉమెన్ డెవలప్మెంట్కి అని చెప్పేసి అన్ని చక్కగా తెలుసుకోండి. మీరు తెలుసుకోవడమే కాకుండా ఈ అవేర్నెస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ నేబర్స్కి కూడా షేర్ చేసుకోండి. ప్రతిదీ అంటే మామూలుగా ఈరోజు ఉమెన్స్ డే అని కాదు, కానీ ఎట్లాగో ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, ఏఎన్ఎంస్ ఉన్నారు, అంటే డిఫరెంట్ ఆశా వర్కర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఈవెన్ అదర్వైజ్ మీరు మామూలుగా మీ రొటీన్ వర్క్లో కూడా చక్కగా అందరు గ్రూప్స్ ఫామ్ అయ్యి అన్ని డిస్కస్ చేసుకోండి. హెల్పింగ్ థింగ్స్ అన్ని కూడా షేర్ చేసుకోండి. ఎస్పెషల్లీ హెల్త్, ఈ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వెదర్ కావచ్చు, అంటే కంటామినేటెడ్ హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్, చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాటి గురించి అవగాహన కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని ప్రముఖ వైద్యులు దుర్గాప్రసాద్ అన్నారు. సారంగపూర్ మండలంలోని మలక్చించోలి గ్రామంలో శ్రీ వందన హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు చేశారు. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఇందులో మేనేజ్మెంట్ వి సురేష్ గౌడ్, సతీష్ కుమార్, మహేశశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలి, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వరరెడ్డి, విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అల్లోల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.